ఈసారి నేనే ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. ఒక అవకాశం కల్పిస్తే మా సెంబర్ వీధి సెమ్మలాట మనం కూడా పరిపాలన ఎలాగో చూపించగలుగుతాం. ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇవ్వండి. చెప్పండి. 2000 అనుభవం ప్రోగ్రామ్ చేశాను. యూట్యూబ్ లో కూడా మీరు ఆడాలి నాదని సెర్చ్ చేసి నా వీడియోస్ సాంగ్స్ అన్ని వస్తాయి. ఒకసారి చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పిస్తుంది. మేనిఫెస్టో బాగా చదవండి. నేను బలంగా పోరాడుతున్నాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. ఈసారి నేను ఎలక్షన్స్ లో నిలబడుతున్నాను. పెద్ద ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మా సెంబర్ విధి సెంబర్ అవినీతి రహిత పరిపాలన, విద్య, వైద్యం అనే అంశం ప్రధాన అంశం తీసుకుని నేను మేనిఫెస్టో చేసింది. మాకు కూడా ఒక అవకాశం కల్పించాను. డిజైన్ స్టీల్ ప్లాంట్ కోసం, పొలం పని కోసం, 2000 ఖర్చు కోసం పెద్ద పెద్ద అంశాలను ఫోటో చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తానంటే 20 అంశాలు మేనిఫెస్టో తీసుకెళ్తాను. విద్య, వైద్యం, అవినీతి రహిత పరిపాలన అనేది ప్రధాన అంశం తీసుకోవాలి. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. మా సెంబర్ గెలిచండి. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం పని కోసం, 2000 నోట్ల రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను పోవడం చేశాను. నాకు హైదరాబాద్ రవీంద్ర భారత్ లో 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తానది 20 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పిస్తాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతాను. ఈసారి నేను ఎమ్మెల్యే నిలబడతాను. 22 అంశం కూడా మీరు అందరికీ కోసం పెట్టాను. చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకు నుంచి కానీ ఖచ్చితంగా 5 లక్షలు లోన్ ఇచ్చేస్తే 20 పనులు రాశాను. చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మా సింబల్ విలేజ్ సింబల్ అనమాట. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతున్నాను. ఈసారి నేను ఎమ్మెల్యే నిలబడ్డాను. విద్య, వైద్యం, అవినీతి రహిత పరిపాలన ప్రధానాంశంగా తీసుకుని మేనిఫెస్టో తయారు చేశాము. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. మాకు కూడా అవకాశం కల్పించండి. మీ వాళ్ళందరికీ చెప్పండి. మా సింబల్ విద్యుత్ సింబల్ అనమాట. ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఒక్క అవకాశం కల్పిస్తే మేము కూడా ఏ రకంగా పరిపాలిస్తాం మీరు అందరూ చూడొచ్చు. ఒక అవకాశం మాకు కల్పించండి. సంబంధం లేదు. ఇండిపెండెంట్ క్యాండిడేట్. మా సింబల్ విద్యుత్ సింబల్. నేను గత 10 సంవత్సరాల నుంచి కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, అందరి కోసం పోరాడుతుంటాను. విశాఖ స్టీల్ ప్లాంట్, పొలం పనితో 2000 పాలనతో నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తానంటే 20 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. పంచగ్రాముల భూ సమస్య కూడా 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మన సమస్య ఎందుకు పరిష్కారం అవుతుందంటే మనం సాధించే వరకు కోరుతాం. సమస్య ఎవరైతే బాగుతుంది. ఒక్క అవకాశం మాకు కల్పిస్తే పరిపాలన ఏ రకంగా ఉంటుందో నేను చూపించగలుగుతాం. ఒక్క అవకాశం మాకు కల్పించాను. నేను ప్రతి ఇండిపెండెంట్ పోటీ చేస్తాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం పెద్ద పెద్ద అంశాలు పోరాడుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడినా. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాను 20 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. పాలించే వారు కాకుండా ప్రశ్నించే పోటీయండి. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా లేదా బ్యాంకు నుంచి కానీ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయల లోన్ కింద రాసిస్తాను. బాగా ఆలోచించి ఓటేయండి. ఆలోచించి ఓటేయండి. ఒక అవకాశం కల్పించండి. ఇప్పుడు కార్మికుల కోసం, రైతుల కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గత 10 సంవత్సరాలు పేదవాళ్ళ కోసం పోరాడుతున్నాను. ఈసారి నేను ఎమ్మెల్యేకి నిలబడ్డాను. గెలిస్తే నేను ఏం చేస్తాను మేనిఫెస్టో పెట్టాను. విద్య, వైద్యం, ఆరోగ్యం, నకిలీ విత్తనాలు లేకుండా చేస్తానని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి రాసిచ్చాను. ఒక్కసారి ప్రశ్నించే వాళ్ళు పోటీ చేయాలంటే మార్పు ఏ రకంగా ఉంటుందో చూస్తాం. మీరు చూస్తారు. అందరు అభివృద్ధి కోసం పోరాడతాం, కొంతమంది అభివృద్ధి కోసం కాదు. పాలించే వారు కాకుండా ప్రశ్నించే వాళ్ళు పోటీ చేయండి. ఒక్క అవకాశం కల్పిస్తే మార్పు ఏ రకంగా వస్తుందో మేము చూపిస్తాను. సింబల్ విలేజ్ సింబల్. నేను విశాఖ ఇంటి కోసం, పోరాటం పద్ధతి కోసం, 2000 కోసం పెద్ద దాంట్లో పోరాటం చేస్తాను. నాకు 3 నేషనల్ అవార్డులు వచ్చాయి. గెలిస్తే నేను ఏం చేస్తాను 20 మేనిఫెస్టో పెట్టాను. చూడండి, విద్య, వైద్యులు, అవినీతి రహిత పరిపాలన ప్రధాన చూపిస్తున్నాను. 20 వ్యాపారం తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం మాకు కల్పిస్తే అందరూ అభివృద్ధితో పనిచేస్తాం. పాలించే వారు కాకుండా ప్రశ్నించాలనుకుంటే ఒక అవకాశం మాకు కల్పిస్తాం. పోలవరం ప్రాజెక్ట్ కోసం, 2000 రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు పోరాటం చేశాను. నాకు హైదరాబాద్ రవీంద్ర భారత్ లో 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తున్నది 20 లక్షలు మేనిఫెస్టో పెట్టాను. పంచగ్రామ ప్రశ్న కూడా మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మొదటి పదవి ఇచ్చాను. అవినీతి రైతు పరిపాలన నేను హామీ ఇచ్చాను. నకిలీ విత్తనాలకు సంబంధించిన అన్ని అంశాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, అవినీతి పరిపాలన మేనిఫెస్టో. పాలించే వారు కాకుండా ప్రశ్నించి ఓటేయండి. ఒక అవకాశం నాకు కల్పించండి. నాకు 3 నేషనల్ అవార్డు కూడా వచ్చాను. గెలిస్తే నేను ఏం చేస్తాను మొత్తం మేనిఫెస్టో పెట్టాను. చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించాను. థ్యాంక్స్. 2000 కోసం పెద్ద పెద్ద అంశాలు ఫాలో చేశాను. గెలిస్తే నేను ఏం చేస్తాను 20 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించాను. పాలించే వారు కాకుండా ప్రశ్నించే అవకాశం ఇవ్వండి. కూడా ఒక అవకాశం కల్పిస్తే మాకు ఏ రకంగా మార్పు ఉంటుందో మార్పు చూపించగలుగుతాం. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మా సింబల్ విజిట్ సింబల్. నా పేరు ఆడ
ఈసారి నేను ఎమ్మెల్యే నిలబడ్డాను, మాకు ఒక అవకాశం కల్పించండి. గెలిస్తే ఏం చేస్తాను మీరు అంటే మేనిఫెస్టో పెట్టండి. బాగా ఆలోచించి ఓటేయండి. పాలించే వారు కాకుండా ప్రశ్నించే కోటేయండి. మా శంబలు విధిస్తుంది. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవారి కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతున్నారు. ఈసారి నేను ఎమ్మెల్యే నిలబడ్డాను. చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తా అని చెప్పి 22 పాయింట్లు రాశాను. చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మా అసెంబ్లీ విధించాము. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవారి కోసం, అందరి కోసం పోరాడుతున్నా. ఏంటో మీరు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నాం అనుకుంటున్నారు. మా పెంపులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి సబ్సిడీ 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే నాకు చూడండి, చదవండి, మీరు వాళ్ళందరికీ చెప్పండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి.